ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. వాహనాల రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించేందుకు కసరత్తు చేస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, మస్సబ్ ట్యాంక్ వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణానికి ముందుకొచ్చింది. అధికారులు డిజైన్ల రూపకల్పన పూర్తి చేశారు. నయా ఫ్లైఓవర్లు, అండర్ పాస్లతో నగరంలో ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ ప్రణాళికలు రెడీ చేసింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లోని మసీదు మీదుగా సాగర్ సొసైటీ వరకు ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. అలాగే సాగర్ సొసైటీ చౌరస్తాలో ముగ్ధా షోరూం నుంచి అండర్ పాస్ నిర్మాణం జరగనుంది. కేబీఆర్ పార్క్ వైపు నుంచి ఎన్ఎఫ్సీఎల్ వైపు నిర్మించనున్నారు. అలాగే జీవీకే వద్ద అండర్ పాస్ నిర్మించనున్నారు. వీటి నిర్మాణానికి 210 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికలు రూపొందించారు. మెహదీపట్నం బస్టాప్, రైతు బజార్ నుంచి నానల్ నగర్ వరకు 2.2 కిలోమీటర్ల దూరంలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ప్రస్తుతం సరోజినీదేవి కంటి ఆసుపత్రి నుంచి పీవీఎస్ఆర్ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ ఉండగా తాజాగా నిర్మించనున్న డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ పీవీఆర్ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ నుంచి నానల్ నగర్ వరకు నిర్మిస్తారు. రోడ్డు నుంచి పీవీఎస్ఆర్ ఫ్లైఓవర్ 9.5 అడుగుల ఎత్తులో ఉండగా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ దీనిపై మరో 9.5 అడుగుల ఎత్తులో 3 లేన్ ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ఇందుకోసం 388 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించారు. లంగర్ హౌస్ నుంచి నానల్ నగర్ వరకు 2 లైన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. నానల్ నగర్ మీదుగా మెహదీపట్నం నుంచి వేసే డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ కి దీనిని అనుసంధానిస్తారు. అలాగే అత్తాపూర్ నుంచి పార్లా అల్గా మరో ఫ్లైఓవర్ ని కూడా ఈ డబుల్ డెక్కర్ స్ట్రైకివర్ అనుసంధానించే డిజైన్లు కూడా రూపుదిద్దుకుంటున్నాయి. లంగర్ హౌస్ నుంచి నానల్ నగర్ వరకు, అత్తాపూర్ నుంచి పార్లా అల్గా వరకు వేసే ఫ్లైఓవర్ 2.2 కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తారు. ఇందుకోసం 388 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపుదిద్దుకున్నాయి. కొత్త ఫ్లైఓవర్లు, అండర్ పాస్ నిర్మాణంతో నగర రూపురేఖలు మారనున్నాయి. పెరుగుతున్న వాహనాలు ట్రాఫిక్ రద్దీకి ఎంతో ఉపయోగపడనున్నాయి. నగరంలో ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఏ సమయంలో బయటికి వెళ్లాలన్నా భయపడే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ ట్రాఫిక్ సమస్యతో కొన్ని ఫ్లైఓవర్ ముందుకి రావడంతో కొంచెం వాళ్ళు ఏదైతే ఫ్లైఓవర్స్ ఎక్కుతారో ఆ సమయంలో అయితే వాళ్ళు ఉపశమనం పొందుతున్నారనే చెప్పాలి. అయితే ఇప్పుడు కూడా జీహెచ్ఎంసీ అధికారులు అయితే చర్యలు కసరత్తు చేశారు. అంటే ఎక్కడైతే ట్రాఫిక్ ఏరియా రద్దీగా ఉంటుందో అక్కడ నివారించేందుకు అయితే వాళ్ళు ముందుకు వచ్చారని చెప్పాలి. అయితే కేబీఆర్ పార్క్, మెహదీపట్నం నుంచి నానల్ నగర్ ఇలాంటి ఏరియాస్లో డబల్ డెక్కర్ ఫ్లైఓవర్ రాబోతున్నాయి. అయితే ట్రాఫిక్ సమస్యతో అయితే చాలామంది ఎంతో కష్టాలు పడుతూ ఉంటారు. అసలు బయటికి రావాలంటేనే తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. హైదరాబాద్లో ఎన్ని ఫ్లైఓవర్లు ఉన్నప్పటికీ కూడా ఇంకా ట్రాఫిక్ సమస్య అయితే తీరడం లేదు. దీనితో మెల్లిమెల్లిగా అయితే మెయిన్ సిటీ సర్కిల్స్లో ట్రాఫిక్ సమస్యతో ఉద్దేశంతో అయితే వాళ్ళు ఫ్లైఓవర్లు వేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు కేబీఆర్ పార్క్ కూడా నిత్యం రద్దీగానే కనిపిస్తూ ఉంటుంది. సాయంత్రం సమయంలో అయితే గంటల తరబడి ట్రాఫిక్ సమస్యలో చిక్కుకుంటూ ఉంటారు చాలామంది. అలానే మెహదీపట్నం నుంచి నానల్ నగర్ వెళ్ళాలన్నా కానీ ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అలాంటిది కొన్ని ఏరియాలలో అయితే 2 కిలోమీటర్ల వరకు చూసుకుంటే అయితే ఇప్పుడు మనకు ఫ్లైఓవర్లు ముందుకు రానున్నాయి. దీనితో అయితే ఈ ఎలాంటి ఏరియాస్లో కొంచెమైనా వాళ్ళు ఉపశమనం పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే ట్రాఫిక్ వల్ల అయితే ఎంతో మంది పడుతున్న కష్టాలకి ఈ ఫ్లైఓవర్లే మంచి ఆదర్శం అని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ రవితో సుప్రియ, HM TV, హైదరాబాద్.